Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బోండా ఉమనే టార్గెట్ చేయడం వెనుక అసలు కథ వేరే. అంబటి రాంబాబుతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం అనేది హత్యా నేరం కంటే చాలా పెద్దదైనట్టుగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భూతద్దంలో చూపుతూ రాద్ధాంతం చేస్తోంది. ఈ వ్యవహారంలో బోండా ఉమకు నోటీసులు పంపారు, వివరణ తీసుకుంటున్నారు. ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికి పార్టీ నాయకుల కమిటీ కూడా ఏర్పాటైంది. చూడబోతే బోండా ఉమను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆయనను టార్గెట్ చేయడానికి ఏదో ఇతర కారణాలు ఉండొచ్చునని, అవి బయటకు చెప్పలేక అంబటితో వేదిక పంచుకున్నారనే పాయింట్ దొరకగానే అదే పెద్ద నేరంగా బిల్డప్ ఇస్తున్నారని పలువురు అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ నేతలతో అంటకాగిన వాళ్లకు ఇప్పుడు చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించి ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటరానిది అయిపోయిందా అనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీ సర్కార్లో అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో 2021లో అప్పటి రెవెన్యూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి అనగాని సత్యప్రసాద్ రష్యా విహారయాత్రకు వెళ్లారు. అప్పట్లో అది పెద్ద వివాదంగా మారింది. అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం కూడా ముమ్మరంగా జరిగింది. అనగాని బాలినేని సన్నిహిత సంబంధాలు సుదీర్ఘకాలం చర్చనీయాంశాలయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో నిర్ణాయక శక్తిగా ఉన్న రోజులలో ఈ వ్యవహారం జరిగినందున ఇలాంటి అనుమానాలు విస్తృతంగా ప్రచారం జరిగాయి. అలా అప్పటి వైసీపీ నేతతో అంటగాగిన వ్యక్తి తర్వాతి రోజులలో అనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా వైభవం వెలగబెడుతున్నారు. కానీ ఇప్పుడు ముద్రగడ సంతాప కార్యక్రమంలో అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకున్నందుకు బోండా ఉమ ఈ స్థాయిలో పార్టీ ఫైర్ కావడాన్ని ప్రజలు అతిగా పరిగణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులను బట్టి, వారి మీద అధినాయకులకు ఉండే ఇంప్రెషన్ బట్టి వారు చేసిన పనులు చిన్న తప్పులుగా పెద్ద తప్పులుగా పరిగణించడం జరుగుతుందా అని కూడా ప్రజలు తర్కించుకుంటున్నారు.